Hi friends, welcome to IACE. IACE Trishul SBI. SBI clerk SBI PO కోసం ముందుగా జరుగుతున్న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం IACE త్రిశూల్ ప్రోగ్రాం ద్వారా అనేక టాపిక్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈరోజు ఒక సెట్ లేదా ఒక టెస్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి ముందు మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్సర్ చేయగలరు. మీరు ఆన్సర్ చేసి వాటిని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఎస్, మీరు ప్రయత్నించండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మరలా నేను అట్ ద ఎండ్ చెప్పడం జరుగుతుంది, షార్ట్కట్తో సహా. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ షార్ట్కట్, కమాన్, లెట్ us క్రాక్ ఇట్. లెట్స్ డూ ఇట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ బిఫోర్ యూ ఫ్రమ్ కాలమ్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్ because we are very proud because a big part of the team is female engineers అన్నాడు. అంటే ఏ అనే పార్ట్తో డి అనేది సూటబుల్ అయింది. ఎప్పుడైతే ఏడి సూటబుల్ అయిందో ఏడి ఎక్కడుందో చెక్ చేద్దాం. ఏడి ఉన్న ఏకైక ఆప్షన్ సి. మరి ఇంకెక్కడ ఏడి అనే ఆప్షన్ లేదు. ఏతో డి సూటబుల్ అయింది కాబట్టి మిత్రులారా, నో నీడ్ టు చెక్ ఫర్దర్ టు. సో నన్ ఆఫ్ దీస్ అనేది ఉండదు. ఒక ఆప్షన్లో ఏడి సూటబుల్ అయిందంటే ఖచ్చితంగా బిఈసిఎఫ్ కూడా సూటబుల్ అవ్వాలి. మీకు డౌట్ అయితే ఒకసారి చూద్దాం రండి. ఇట్ ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ టు సీ వాట్ అవర్ స్పేస్ ప్రోగ్రామ్ వాజ్ ఇన్ 2014 and how it is now BE suitable. The UAE created its space program 20 years ago to trigger a cultural shift in the economy. So ADBECF correct. What I am saying, AD అనేది సూటబుల్ అయినప్పుడు, కింద ఆప్షన్స్లో ఏడి మాత్రం ఒకటే ఉన్నప్పుడు, నో నీడ్ టు చెక్ బిఈ అండ్ సిఎఫ్. డైరెక్ట్లీ యూ కెన్ గో బికాస్ దెర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్. సో దట్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్, ఏడి బిఈ సిఎఫ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్. Sociologists use the term social stratification to refer to social hierarchies. ఏఈ కన్ఫర్మ్ అయినప్పుడు బీడీ చెక్ చేయాలా, సిఎఫ్ చెక్ చేయాలా, మీరే ఆలోచించాలి. ఏఈ కన్ఫర్మ్ అయినప్పుడు బీడీ చెక్ చేయడం కన్నా సిఎఫ్ చెక్ చేయడం కరెక్ట్. ఒకవేళ సిఎఫ్ సూటబుల్ అయితే దట్ ఈజ్ ఏఈ బీడీ సిఎఫ్. ఓకే, ఒకవేళ సిఎఫ్ సూటబుల్ కాకపోతే దట్ ఈజ్ ఏఈ అండ్ బీడీ. ఏఈ అయితే సూటబుల్ అయింది, లెట్ us చెక్ సి అండ్ ఎఫ్. ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, social stratification is often based on income and wealth, so that ఏఈతో సిఎఫ్ కూడా సూటబుల్ అయింది కాబట్టి ఆప్షన్ బి. నో నీడ్ టు చెక్ ఫర్దర్. జెర్రీ లైక్డ్ టు లుక్ ఎట్ పెయింటింగ్స్ వైల్ ఈటింగ్ గార్లిక్ ఐస్ క్రీమ్. ఏతో డి సూటబుల్ అయినప్పుడు చెక్ చేద్దాం రండి. ఏతో డి అయినప్పుడు మన దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి, సిఈబిఎఫ్, సిఎఫ్. సో దట్ ఏతో డి సూటబుల్ అయింది కాబట్టి సి చెక్ చేద్దాం. సితో ఈ సూటబుల్ అయితే ఒక ఆప్షన్, సితో ఎఫ్ సూటబుల్ అయితే ఒక ఆప్షన్. కమాన్, లెట్ us see. ఏడి సూటబుల్. నౌ సి. నోబడీ క్వశ్చన్స్ హూ బిల్ట్ ద పిరమిడ్స్ ఇన్ మెక్సికో. సో దట్ ఏడితో సిఎఫ్ సూటబుల్ అయింది కాబట్టి ఆప్షన్ ఈ. హీ వాజ్ ద ఓన్లీ మెంబర్ ఆఫ్ ద క్లబ్ who did not like plum pudding. ఏతో ఈ సూటబుల్ అయినప్పుడు దిస్ వన్ ఎలిమినేటెడ్, దిస్ వన్ ఎలిమినేటెడ్. ఏతో ఈ సెటిల్ అయినప్పుడు ఎస్ సిడి చూద్దామా, సిఎఫ్ చూద్దామా రండి. దే ఫినిష్డ్ బిల్డింగ్ ద రోడ్. దే వాయిస్ ఆఫ్ సమ్వన్, నో. They knew no one would ever use. సితో ఎఫ్ సూటబుల్ అయింది. ఏఈ సిఎఫ్ అయినప్పుడు బీడీ చెక్ చేద్దాం రండి. యాజ్ హీ ఎంటర్డ్ ద చర్చ్ హీ కుడ్ హియర్ ద సాఫ్ట్ వాయిస్. ఎస్, ఏఈ బీడీ సిఎఫ్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ ద బి. ఎవ్రీ మేనేజర్ షుడ్ బి ఏబుల్ టు రిసైట్ అట్లీస్ట్ 10 నర్సరీ రైమ్స్ బ్యాక్వర్డ్. ఓకే, ఏఈ అయినట్లయితే నో ప్రాబ్లం అండి, ఆన్సర్ అదే ఉండాలి. బట్ ఐఎమ్ చెకింగ్ బీడీ. ద ఎస్టేట్ ఏజెంట్ క్విక్లీ మార్క్డ్ అవుట్ హిజ్ టెరిటరీ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. కరెక్ట్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ స్వీట్ పొటాటో ఫార్మ్. కరెక్ట్. ఏఈ బీడీ సిఎఫ్. మిత్రమా, దిస్ ఈస్ కాల్డ్ కాలమ్స్ టాపిక్.
కాలమ్స్ టాపిక్లో నన్ ఆఫ్ దీస్ ఉండదు. ఎస్, మీరు ఆప్షన్ నుంచి ట్రై చేయొచ్చు, లేదా ఏ నుండి కూడా ట్రై చేయొచ్చు. సో ఇన్ దట్ వే మనము దీని ఆన్సర్ చేయడం గొప్ప కాదు, ఆన్సర్ని క్విక్గా చేయడం చాలా అవసరం. ఆన్సర్ ఎవరైనా చేస్తారు, ఆన్సర్ అందరికీ వస్తుంది. బట్ ఆన్సర్ని ఎంత క్విక్గా చేసాము, ఎంత టైం సేవ్ చేసుకున్నామన్న దాని మీద ఉంటుంది. ఇక్కడ మనం టైం సేవ్ చేసుకుంటే ఆ టైంని మనం ఎక్కడ యూస్ చేసుకోవచ్చు? వీ కెన్ యూస్ ద సేమ్ టైం there at a parajumbled or reading comprehension, somewhere we can use that time. సో కాలమ్స్ చేయండి. ఇప్పుడు 5 చూసారు, అవసరం ఉంటే మరలా చూడండి. బట్ కాలమ్స్ చేసేటప్పుడు ఆప్షన్ యొక్క సహాయం తీసుకోండి, ఈజీగా ఎలిమినేట్ చేయండి, తొందరగా ఆన్సర్ని గ్రాస్ప్ చేయండి. మొత్తం అన్నీ చదివి ఆన్సర్ మాత్రం తీయకూడదు. సో 1-2 చూసేసరికి మనకు ఆన్సర్ అనేది బయటపడాలి, బికాస్ నన్ ఆఫ్ దీస్ అనేది ఉండదు కాబట్టి. సో కాలమ్స్లో ఇక మీదట మీరు క్వశ్చన్ పేపర్స్లో కాలమ్స్ క్విక్గా చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ ఇండియా ఏ లీగల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కవరేజ్, వ్యాలిడ్ మ్యాండేటరీ కాదండి. ఓకే, ఇన్ ఇండియా ఏ వ్యాలిడ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ వ్యాలిడ్, ఏ వ్యాలిడ్ డి, డ్రైవింగ్ లైసెన్స్ పి, ఇన్సూరెన్స్ కవరేజ్ C, and a pollution under control certificate or legal mandatory requirements, that is DBCA, that is E. Now the next question please. నేను చేసేసాను, ఈసారి నేను చేయడం లేదు, మీరు ప్రయత్నించండి. సెకండ్ కోర్ట్ ఆఫ్ ద టెంపుల్ అని ఎవరు అనరు. సో సెకండ్ స్టోరీ ఆఫ్ ద టెంపుల్ అంటే దేంతో స్టార్ట్ అయింది? డి. ఆఫ్ జగ్వార్స్ ఈజ్, అక్కడ బై కనబడుతోంది, ఇక్కడ ఈజ్ కనబడుతోంది. ఇక్కడ ఈజ్ కనబడింది, ఇక్కడ బై కనబడింది, ఇక్కడ V3 రావాలి. ఈజ్ రీచ్డ్ బై, and కనబడింది ఇక్కడ. an extremely steep stairway at the east end of the court, that is A, that is DCBA. Yes, naturalistic observation is a research method used in psychology and other social sciences in which research participants are observed in their natural environments. Yes, naturalistic observation is a research method used in psychology, ఇంకెవరు మిగిలారు చివరిలో? natural environments, DCBA. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు కదా, no problem at all. Basically, a lucid dream gives the dreamer a way to connect, that is CBAD. Conscious and subconscious mind, determining patterns, highly focused, especially useful. Very good, come on. A controlled experiment is a highly focused way of collecting data and is especially useful for determining patterns of cause and effect. A controlled experiment is highly focused way of collecting data and is especially useful for determining patterns of cause and effect, CDAB. Next question please. Try cheyandamma. Option nunchi try cheyochu, question nunchi try cheyochu. You can try from option and you can try from question also.
ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఈ టాపిక్స్లో మార్కులు పోవడానికి వీల్లేదు. ఎస్, ఛాలెంజ్ ఆఫ్తో స్టార్ట్ అవ్వదు, మ్యాండేట్స్ ఆఫ్తో స్టార్ట్ అవ్వదు, అన్సర్టన్తో స్టార్ట్ అవ్వదు, దా యూఎస్ తోటే స్టార్ట్ అవ్వాలి. పీతో స్టార్ట్ అవుతాం. PQRSA, PQSR. Come on. The US Federal Reserve now faces the difficult challenge of implementing real-time policy in a volatile and uncertain environment. Volatile and uncertain environment. PQSR. While being guided by its dual mandates of price stability and maximum employment, the US Federal Reserve now faces the difficult challenge of implementing real-time policy in a volatile and uncertain environment while being guided by its dual mandates, so that we can go with PQSR. Next question. On Friday, trading in its 3-for-1 split shares will start on August 25th after the electric vehicle maker shareholders approved the proposal during its annual meeting. P. In its 3-for-1 split shares, PQ will start on August 25th after the PQS electric vehicle maker shareholders approved the proposal during its annual meeting. PQSR. Q తో స్టార్ట్ అవ్వట్లేదండి, Pతో కూడా స్టార్ట్ అవ్వట్లేదు, Qతో స్టార్ట్ అవ్వట్లేదు. We have S and R. R కూడా కాదు. Okay, we can start with yes. Election for the vice president scheduled to take place on Saturday will witness a fight between NDA nominee Jagdeep Dhankar and opposition candidate Margaret Alva. Election of the vice president scheduled to take place, yes, R, on Saturday will witness a fight between NDA nominee Q, Jagdeep Dhankar, and opposition candidate Margaret Alva, that is SR QPB. The next question. The Supreme Court agreed, R to start in, agreed to hear, RQ, agreed to hear the plea by Uddhav Thackeray camp challenging the disqualification of MLAs by Maharashtra Assembly Speaker. R Q S P, that is A. Marakkasari. The Supreme Court agreed to hear the plea by Uddhav Thackeray camp challenging the disqualification of MLAs by Maharashtra Assembly Speaker. Correct. RQSP. The next question, please. The Election Commission of Pakistan served two notices on former Prime Minister Imran Khan on Friday in two references relating to the case of prohibited foreign funding. Are the Election Commission of Pakistan are served two notices, Q, RQ, that is the end of it. Emidi error locations, no, it is spelling error. Customization, correct. Tutorial, correct. Speaking of new topics, I will be adding an eBay customization tutorial very shortly to make your auction simply scrumptious, not scrumptious. SCRU. Some more it is called delicious. Making fine, simply fine. For that we are using scrumptious. ఈ పదం పెద్దగా వాడుకలో ఉండదు కాబట్టి తెలియకపోయి ఉండొచ్చు. Prominent, radical, committee, correspondence, RRESPONDENCE, not DANC, okay. Prominent, PROMINENT, correct. Radical, committee, MMTTEE, correct. Correspondent, DENC. Next one, speculation. అది ప్రొపౌండెడ్ అండి, ప్రొపౌండెడ్ కాదు. స్పెక్యులేషన్ కరెక్ట్, ఆరిజన్ కరెక్ట్, satisfactorily correct. So it is not propounded, it is propounded. So that option B is the wrong one. Next one, consists,
derivable, context, fragment, consist అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు క్వశ్చన్ చదవాలండి. ఆల్ కరెక్ట్ అయినప్పుడు క్వశ్చన్ చదవాలి. ద టాపిక్ ఫ్రేమ్వర్క్ కన్సిస్ట్ of elements derivable from the physical context and from the discourse domain of any discourse fragment. So that fragment correct, derivable correct, context correct, consist correct, no error, all are correct. Time and again competing against time and against one another. Tweaked, TWAKED, tweaked. ట్వీక్, TWAKED. ట్వీక్లో EA ఉండాలి మిత్రమా, దట్ ఈస్ EE కాదు. ట్వీక్ స్పెల్లింగ్ దట్ ఈస్. బిజినెసెస్ అనే పదం కనపడుతోంది కాబట్టి, బిజినెసెస్ అనే పదం కనపడుతోంది కాబట్టి దట్ ఈస్ ఫ్యూ బిజినెసెస్. ద ఐరనీ ఈస్ దట్ few businesses can survive. Few businesses, you can start with C. Can survive, that is B. Without being, that is A. So that we are going with CBA. Speaking at the ceremony. Speaking at the ceremony, Gutters pledged the UN's full commitment. That is urged all sides. Gutters urged the UN's full commitment and pledged all sides. No. Akkada pledged, ikkada urged. Now we shall check. That is B. Full commitment A and C. BAC. Is the third one. Is mulling to enter కాదేమోనండి. మిలిటరీ ఎయిడ్ అయితే కరెక్టే. As the Ukraine-Russia war is set to enter its 5th month, the US is mulling increasing its military aid to the BAC. The US intelligence community assessed that ఏలో తేడా లేదు, transferring the Russian-made aircraft would risk a response from Moscow that could result in a direct military conflict. So that assessed same A, C, B. Option D. The Delhi LG VK Saxena recommended CBI inquiry after a recent report by the Chief Secretary established violations of the Delhi Excise Act. So that we can start with C. Saxena recommended after a recent report A. Established violations B. CAB. Yes, this is the set one before you. త్రిశూల్లో భాగంగా ఈరోజు మనం ఈజీ టాపిక్స్ చేసాం. ఈ టాపిక్స్లో మార్క్స్ అందరికీ వస్తాయి, కానీ క్విక్గా మార్కులు రావడానికి ప్రయత్నించండి. ఈ టాపిక్స్ ఖచ్చితంగా స్వాప్ 2 వెరైటీస్ ఉంటాయి. కాలమ్స్ ఉంటుంది, స్పెల్ ఉంటుంది, PQRS అనే రీఅరేంజ్మెంట్. ఈ 4టిలో ఎనీ 2 టాపిక్స్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో కనిపిస్తాయి. కనిపించినప్పుడు మార్కులు రావాలి. దట్ టు నెగిటివ్ మార్కింగ్ ఉండకూడదు, క్విక్గా చేయవలసి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ get more marks in it. Now I am going to another topic, and today's grammar topic that I am going to touch now, and we today deal with prepositions which are asked in the previous examinations. ఏ వేటి ద్వారా ఎక్కడ prepositions ఉపయోగపడ్డాయనే విషయం చూద్దాం. అందులో భాగంగా మనం చూసినప్పుడు బ్లాంక్ తర్వాత విత్ అనేది కనిపించినప్పుడు బ్లాంక్లో ఏం రావాలి? కింద ఇచ్చిన 5 ఆప్షన్స్లో దేన్ని అప్లై చేస్తే సరిపోతుంది. లేదు బ్లాంక్ తర్వాత ఆఫ్ కనబడింది,
బ్లాంక్లో ఎవరు రావాలి, బ్లాంక్ తర్వాత ఫ్రమ్ కనిపించినట్లయితే బ్లాంక్లో ఎవరు రావాలి. సో అసలు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయడం ద్వారా వాటన్నింటినీ మనం అచీవ్ చేయొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనము ఈ క్లాస్లో ప్రిపోజిషన్స్ అనే క్లాస్లో నేర్చుకుందాం. ప్రిపోజిషన్స్ అనే క్లాస్లో చూద్దాం. I'm going to give you some of the questions on prepositions for your knowledge. For example, question number 1. Congratulated her for the success అన్నాడు. Question number 2. We should comply by rules అన్నాడు. Third one. This book is different than yours అని అన్నాడు. She prefers milk than tea అన్నాడు. Don't rely on others అన్నాడు. మనం ఫస్ట్ బిట్ చూసినప్పుడు కంగ్రాచులేటెడ్ అనే పదం ఉంది కాబట్టి ఫర్ ద సక్సెస్ మీనింగ్ఫుల్ అనిపిస్తున్నప్పటికీ కూడా కంగ్రాచులేటెడ్ అనే పదంతో రావాల్సిన ప్రిపోజిషన్ ఆన్. ఐ కంగ్రాచులేటెడ్ హెర్ ఫర్ ద సక్సెస్ కాదు, ఆన్ ద సక్సెస్. అలాగే కంప్లై అనే పదం కనిపిస్తోంది కాబట్టి కంప్లై అనే పదం ఉన్న చోట బై రాకూడదు, రావలసినటువంటి ప్రిపోజిషన్ విత్. అదేవిధంగా డిఫరెంట్ అనే పదం వచ్చినప్పుడు దాన్ అనే ప్రిపోజిషన్ అప్లై చేయకూడదు, డిఫరెంట్ అనే పదంతో మనం అప్లై చేయవలసినటువంటిది ఫ్రమ్. దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. ఎప్పుడైతే ప్రిఫర్స్ అనే ఒక పదం కనపడుతోందో రావలసినటువంటిది దాన్ కాదు, అక్కడ మనం అప్లై చేయవలసినటువంటిది టు. మిల్క్ టు టీ. అలాగే డోంట్ రిలై ఆన్ అదర్స్ అనేది అబ్సల్యూట్లీ రైట్. అంటే ఒక్కొక్క పదం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రిపోజిషన్ కనపడుతోంది. కంగ్రాచులేట్తో ఆన్, కంప్లైతో విత్, డిఫరెంట్తో ఫ్రమ్, ప్రిఫర్స్తో టు. అంటే ప్రిపోజిషన్ అప్లై చేసేటప్పుడు ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క ప్రిపోజిషన్ తీసుకుంటోంది. అయితే మిత్రులారా, ఇప్పుడు మేము ఎన్ని ప్రిపోజిషన్స్ చదవాలి, ఎన్ని పదాలు చదవాలి, ఎన్ని చదివితే మాకు దీంట్లో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ విధంగా దీన్ని అచీవ్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. అక్కడే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. గత 13 సంవత్సరాలుగా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో ఏ పదాల దగ్గర అయితే కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగిందో ఆ లిస్ట్ ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. సో దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము IBPS ఎగ్జామినేషన్స్లో సర్వసాధారణంగా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్లో ప్రిపోజిషనల్ ఎర్రర్ ఎక్కడుంటుందో
ఈ 13 సంవత్సరాలుగా జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్లో మనం గమనించినట్లయితే ఎక్కడ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నాడో వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ లిస్ట్ మీకు ఇవ్వబోతున్నాను, ఆ లిస్ట్ తీసుకోండి, దాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ దేర్ యూ కెన్ సీ, వాటిని నేర్చుకోవడం ద్వారా యూ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ పర్టికులర్ ప్రిపోజిషన్ అనే టాపిక్లో మనము ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఇప్పుడు అనిపిస్తోంది ఒక్కొక్క ప్రిపోజిషన్కి ఒక్కొక్కటి ఉన్నట్టుగానే ప్రతి ప్రిపోజిషన్కి మధ్య డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో లెట్స్ లెర్న్ ద డిఫరెన్సెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రిపోజిషన్స్. మీకు తెలుసు బిసైడ్స్ ఒకటి కాదని, మీకు తెలుసు బిట్వీన్ అమాంగ్ ఒకటి కాదని, మీకు తెలుసు సిన్స్ ఫర్ ఒకటి కాదని, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం తెలుసు, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అని తెలుసు. బట్ ఎలా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా గుర్తుంటుంది? వాట్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం, వాట్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి టాట్ టు యూ నౌ. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మరికొద్ది సేపట్లో ప్రిపోజిషన్స్ అనే టాపిక్ మీద మనం ఎక్స్పర్టైజ్ సాధించడం కోసం ఈరోజు వర్క్ చేద్దాం. ఇంకా అవసరం అనుకుంటే నెక్స్ట్ క్లాస్లో కూడా ప్రిపోజిషన్స్ మీద మన యొక్క గ్రిప్ సాధించడానికి, మన యొక్క డామినేషన్ సాధించడానికి మనం కష్టపడదాం. సో ముందుగా నేను డిఫరెన్సెస్ కాకుండా ముందుగా మీకు ఏమివ్వబోతున్నానంటే కన్సర్న్ ప్రిపోజిషన్స్, ఆ ప్రిపోజిషన్స్తో వచ్చే పదాల గురించి మేము ముందు చర్చించబోతున్నాను. ముందుగా వాటిని లిస్ట్ అవుట్ చేయండి, ఓపెన్ చేయండి నోట్బుక్, సబ్ టైటిల్ పెట్టండి ఫ్రమ్ అనే సబ్ టైటిల్ ద్వారా ఇప్పుడు మనం ఫ్రమ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఏ పదాలతో. యాక్చువల్గా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని అనేక పదాలతో యూజ్ చేస్తారు, కానీ ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడో మీకు అవి మాత్రమే తెలియచేయడం జరుగుతుంది. నీట్గా రైట్ డౌన్ చేసుకోండి. దట్ ఈజ్ ఫ్రమ్. మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం ఫ్రమ్ ఎక్కడొస్తుంది అంటే ఇది మనం లైఫ్లో మొట్టమొదటిగా నేర్చుకున్నది సఫర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, prohibit from, suffer from, prevent from, prohibit from. చదువుతున్నప్పుడే అనుకోండి, దట్ ఈజ్ prohibit from, abstain from, refrain from, free from, far from, escape from, release from, absent from, elicit from, extract from, different from. ఏం సార్ ఇంతేనా? ఫ్రమ్తో వచ్చే పదాలు అవేనా అంటే ఫ్రమ్తో వచ్చే పదాలు చాలా ఉండొచ్చు, కానీ ఎగ్జామినర్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నవి ఇవి మాత్రమే. సఫర్, ప్రివెంట్, ప్రొహిబిట్, అబ్స్టైన్, రిఫ్రైన్, ఫ్రీ, ఫార్, ఎస్కేప్, రిలీజ్, అబ్సెంట్, ఎలిసిట్, ఎక్స్ట్రాక్ట్, డిఫరెంట్ అనే ఈ పదాలతో ఫ్రమ్ రావాలి. రీసెంట్ ఎగ్జామినేషన్లో 2023లో కూడా డిఫరెంట్ దాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్కి దూరంగా ఉండడం అనే అర్థం. అలాగే రీసెంట్గా మనం చేసాం ప్రొటెక్ట్ ఫ్రమ్ కూడా చేసాం. ప్రొటెక్ట్తో ఎగెనిస్ట్ రావచ్చు, ప్రొటెక్ట్తో ఫ్రమ్ కూడా రావచ్చు. లేటర్ క్లాసెస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రమ్ అనేది యూజ్ చేయాలంటే ఈ విధమైన పదాలతో వస్తుంది. ఇది మీరు బై హార్ట్ చేయవలసిన అవసరం ఉంది. Next one, I am going with on.
congratulate on, comment on, compliment on, criticize on, depend on, rely on, focus on, impose on, insist on, emphasize on, encroach on. వీటన్నిటితో ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. కంగ్రాచులేట్, కామెంట్, కాంప్లిమెంట్, క్రిటిసైజ్, డిపెండ్, రిలై, ఫోకస్, ఇంపోజ్, ఇన్సిస్ట్, ఎంఫసైజ్, ఎన్క్రోచ్ అనే పదాలతో ఆన్ రావాల్సి ఉంది. అయితే మిత్రమా, రీసెంట్గా ఎగ్జామ్స్లో ఏమి ఇచ్చాడు సార్? ఫోకస్ ఆన్ చాలా సందర్భాల్లో కనిపించినటువంటిది. ఫోకస్ ఆన్, ఎంఫసైజ్ ఆన్, లీడ్, ఎంఫసైజ్ ఆన్. అదేవిధంగా రిలై ఆన్ అనేటువంటిది కూడా ఎక్కువగా కనపడింది. ఫోకస్ ఆన్, రిలై ఆన్, లీడ్, ఎంఫసిస్ ఆన్, ఈ పదాలను మనం ఎక్కువగా రీసెంట్ ఎగ్జామినేషన్స్లో చూడడం జరిగింది. అదేవిధంగా బ్లాంక్ తర్వాత ఆన్ వచ్చినప్పుడు బ్లాంక్లో డిపెండ్ అనే పదం రావడం జరిగింది. అనగా ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్లో కూడా వీటిని మనము యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నౌ ద నెక్స్ట్ వన్, off. Aware of, beware of, capable of, afraid of, ashamed of, accused of, proud of, fond of, jealous of, zealous of, guilty of, innocent of, deprived of, devoid of, sure of, die of or die in. I will explain where to use die of and where to use die in. Look at that. Aware of, beware of, capable of, afraid of, ashamed of, accused of, proud of, fond of, jealous of, zealous of, guilty of, innocent of, deprived of, devoid of, sure of, died of reason, died in accident, died of, died in. ఈ పదాలన్నిటి మీద మనం రీసెంట్ ఎగ్జామినేషన్లో చూసి ఉన్నాం. అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, proud of, fond of, jealous of, zealous of, guilty of, innocent of, deprived of, devoid of, sure of,
died off. Now, in. Indulged in. Involved in. Interested in. Resulted in. Increase in. Decrease in. Succeed in. Fail in. Rich in. Poor in. Strong in. Weak in. Prompt in. వీటన్నిటితో కూడా ఇన్ రావాలి. ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ఇంక్రీజ్ ఇన్, డిక్రీజ్ ఇన్, సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, రిచ్ ఇన్, పూర్ ఇన్, స్ట్రాంగ్ ఇన్, వీక్ ఇన్ అండ్ ప్రాంప్ట్ ఇన్. వీటన్నిటితో మనం చాలా సందర్భాల్లో బ్లాంక్ తర్వాత ఇన్ రావడము, ఆ తర్వాత ఇంక్రీజ్ అప్లై చేయడం జరిగింది, రిజల్టెడ్ అప్లై చేయడం జరిగింది. ఫిల్లర్స్లో క్లోజ్ టెస్ట్లో బ్లాంక్ తర్వాత ఇన్ వచ్చినప్పుడు రిజల్టెడ్ ఇన్ అన్నాం, అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ అని అప్లై చేసాం రీసెంట్ ఎగ్జామినేషన్లో. సో దట్ బ్లాంక్ తర్వాత ఉన్న ప్రిపోజిషన్ ప్రకారం రిమైనింగ్ 4 వర్డ్స్ ఎలిమినేట్ అవుతాయి. మన దగ్గర కేవలం ఆ సింగిల్ వర్డ్ మాత్రమే మిగులుతుంది. సో దట్ ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ఇంక్రీజ్ ఇన్, డిక్రీజ్ ఇన్, సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, రిచ్ ఇన్, పూర్ ఇన్, స్ట్రాంగ్ ఇన్, వీక్ ఇన్, ప్రాంప్ట్ ఇన్ అని మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి కొన్ని మాత్రమే. ఇప్పటి వరకు ఫ్రమ్ చూసాం, ఆన్ చూసాం, ఆఫ్ చూసాం, ఇన్ కూడా చూసాం. నౌ ద నెక్స్ట్ వన్ we shall go with at. సో నాకు తెలిసినంత వరకు ఇది మరొక క్లాస్ కూడా పడుతుందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మరలా దీన్నే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Aimed at, annoyed at, surprised at, confused at, wondered at, puzzled at, aimed at, annoyed at, surprised at, confused at, puzzled at. Laugh at, smile at, amuse at, amaze at, good at. వీటన్నిటితో ఎట్ అనే ప్రిపోజిషన్ అప్లై చేస్తున్నాం. aimed at, annoyed at, surprised at, confused at, wondered at, puzzled at, laugh at, smile at, amuse at, amaze at, good at physics, good at something. And for today
I'm going to give you the last one, but that is not the last one. Still, you have to learn more. I'll explain in the next class. And now I'm going to explain you regarding with. ఒక్కసారి మీ దగ్గర ఉన్న నోట్స్ చూడండి. Suffer, prevent, prohibit, abstain, refrain, free, for, escape, release, absent. Escape, release, absent. And then free, for, escape, release, absent, elicit, extract, different. వాటి తర్వాత from రావాలని. Congratulate, comment, compliment, criticize. Congratulate, comment, compliment, criticize. అంతేకాకుండా మిత్రమా ఆ తర్వాత నేర్చుకున్నాం మనం డిపెండ్ ఆన్, రిలై ఆన్, ఫోకస్ ఆన్, ఇంపోజ్ ఆన్, ఇన్సిస్ట్ ఆన్, ఎంఫసైజ్ ఆన్, ఎన్క్రోచ్ ఆన్ అని నేర్చుకున్నాం. నౌ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం విత్. Supply, acquaint, equip, associate, coordinate. Supply with, acquaint with, equip with, associate with, coordinate with, satisfy with, comply with, busy with, popular with, busy with, popular with, agree with, agree to, angry with, angry at, deal with, deal in, cope with. Supply with, acquaint with, equip with, associate with, coordinate with, satisfy with, comply with, busy with, popular with, agree with, agree to, angry with, angry at, deal with, deal in, cope with. ఈ రిమైనింగ్ విషయాలన్నిటినీ కూడా రేపటి క్లాసులో మనం ఇంకొక 2 మాత్రమే మిగిలింది. 2 గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఆల్ ద ప్రిపోజిషన్ గురించి, అవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఎర్రర్ లొకేషన్ ఎలాగా, ఫిల్లర్స్ ఎలాగా, క్లోజ్ టెస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అగ్రీ విత్కి 2కి డిఫరెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ మరికొన్ని బిట్స్ని కూడా తెలుసుకుందాం. అలాగే బిట్వీన్కి, అమాంగ్కి మధ్య డిఫరెన్స్, బిసైడ్స్ డిఫరెన్స్, అదేవిధంగా సిన్స్ ఫర్ డిఫరెన్స్, ఇన్ ఆన్ ఎట్ డిఫరెన్స్, ఇన్ ఎట్ డిఫరెన్స్, ఎక్కడెక్కడ వాటిని యూజ్ చేస్తారు, మనకి ఎగ్జామినేషన్లో ఏ ఏరియాలో వాటి గురించి అడగడం జరుగుతుంది అనే విషయాల మీద మనం మరొకసారి నెక్స్ట్ క్లాసులో మళ్ళీ మనం దాన్ని డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ఆల్ ఐఏసీఈ త్రిశూల్ ఎస్బీఐ అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ఇంగ్లీష్ సెట్ 1 అని ఈజీ టాపిక్స్ అన్ని తీసుకుని అవి ఏ విధంగా చేయాలి, మార్క్ ఏ విధంగా పోగొట్టుకోకూడదు, క్విక్గా ఎలా చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం. అదేవిధంగా ఈనాడు మనం మొదలుపెట్టిన టాపిక్ ప్రిపోజిషన్స్, దీని వర్త్ ప్రతి పేపర్లోనూ కూడా 5 మార్క్స్ వరకు ఉంటుంది. అనేక షార్ట్ కట్స్ని ప్రిపోజిషన్ ద్వారా చాలా ఈజీగా తీయచ్చు. అది ఏ విధంగా తీయవచ్చు అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.